హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ నేను ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చానమాట. ఇవాళ వ్లాగ్ ఏంటంటే లాస్ట్ సండే గురు పౌర్ణమి అయిపోయింది కదా, సో ఆ రోజు షూట్ చేసిన వీడియో అనమాట. సో మార్నింగ్ లేచేసి నేనైతే పూజ చేశానమాట బాబాకి అండ్ పూజ గదిలో అంతా. అండ్ నెక్స్ట్ అది అయిపోయాక డాడీ సాయిబాబా కోసం పూలమాల తీసుకొచ్చారనమాట. అది వేస్తున్నారు ఇక్కడ డాడీ. సో ఇంకా ఇదంతా కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, అమ్మ నేను అండ్ డాడీ కలిసి. మీలో ఎంతమందికి సాయిబాబా అంటే చాలా ఇష్టం చెప్పండి? నాకైతే చాలా అంటే చాలా ఇష్టం సాయిబాబా. నేను నా లైఫ్లో చేసే ప్రతి ఒక్కటి కూడా బాబాతో షేర్ చేసుకుంటూ మాట్లాడుతూ నాతో ఉన్నట్లే నేను ఫీల్ అవుతాను. నాకు అంత ఇష్టం బాబా అంటే. సో ఇవాళ గురు పౌర్ణమి కాబట్టి ఇంకా స్పెషల్ అనమాట. సో టెంపుల్కి వెళ్ళడానికి నేను ఈ అవుట్ఫిట్ పిక్ చేసుకున్నాను. ఇది మింత్రా నుంచి తీసుకున్నాను అనమాట. టాప్ అండ్ బాటమ్ సెట్ వస్తుంది, ఇది కుర్తీ సెట్. సో ఇది పిక్ చేసుకున్నాను టెంపుల్కి వెళ్ళడానికి. సో క్విక్గా రెడీ అయిపోయాను. ఈ గెట్ రెడీ విత్ మీ కూడా పోస్ట్ చేస్తాను త్వరలో. అండ్ నెక్స్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ముగ్గురం కలిసి. సో ఇదనమాట బాబా టెంపుల్. ఇది తాడిపత్రిలో సెకండ్ టెంపుల్ అనమాట. అంటే తాడిపత్రిలో బాబా టెంపుల్ ఆల్రెడీ ఉంది ఇంకొకటి, ఎవ్రీ ఇయర్ ఆ టెంపుల్కి వెళ్ళే వాళ్ళం. సో ఇది రీసెంట్గా కట్టారనమాట ఈ టెంపుల్. సో ఈ ఇయర్ వచ్చేసి ఈ టెంపుల్కి వచ్చాము. మేమే కాదు, చాలా మంది కూడా ఈ ఇయర్ ఈ టెంపుల్కి చాలా మంది వచ్చారు. మేము అనుకున్న క్రౌడ్ కంటే కూడా చాలా ఎక్కువే ఉన్నారనమాట. మేము ఎక్కువ మంది ఉంటారేమో అని చెప్పేసి కొంచెం లేట్గా స్టార్ట్ అయిపోయాము, కానీ ఆఫ్టర్నూన్ ఆ టైం అయ్యేసరికి కూడా చాలా క్రౌడ్ ఉన్నారనమాట. సో ఇంకా వెళ్ళాము. ఇక్కడ బాబా దుని దగ్గరికి వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకున్నాము. అక్కడ భక్తులు ఎక్కువ ఉండడం వల్ల వీడియో తీయడం ఎక్కువ కుదరలేదు. సో కుదిరినంతలో మా మమ్మీ అలా తీసేసింది అనమాట వీడియో. ఆ దుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను కళ్ళు ఓపెన్ చేశాను, అక్కడ కళ్ళు మూసుకోకుండా. సో ఆ పొగ అంతా నా కళ్ళల్లోకి వచ్చేసింది, మొత్తం వాటర్ వచ్చేసాయి కళ్ళలో. దుని నుంచి కొంచెం పక్కకు వస్తే ఇక్కడ వినాయకుడి టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుకొని ఇంకా బాబా గుడిలోకి ఎంటర్ అవుతాం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే బాబా మెయిన్ టెంపుల్. మొత్తం గ్లాస్ తోని కట్టారు, చాలా బాగుంది టెంపుల్ అయితే. లోపల మొత్తం ఏసీ ఉంటుంది. మామూలుగా బాబా టెంపుల్స్లో బాబా ఒక అరుగు మీద కూర్చున్నట్లు అలా ఉంటుంది కదా, ఇక్కడ కింద కూర్చున్నట్లు ఉంటుంది అనమాట. మీకు లోపల సైడ్ వెళ్ళాక చూపిస్తాను ఆ ఫోటేజ్ ఎలా ఉంది ఏంటి అనేసి. సో ఇలా ఉంటారనమాట లోపల మొత్తం. ఇలా ఒక దిండు మీద చేయి పెట్టినట్లు కింద కూర్చున్నట్లు ఉంటారనమాట. చాలా బాగుంది మొత్తం. ఇంకా బాబాని దర్శనం చేసుకొని ఇటు సైడ్ బయటకు వచ్చిన తర్వాత మా డాడీ ఉండి నాకు మీ మమ్మీకి ఒక ఫోటో తీయమ్మా అన్నారు. నేను ఫోటో కాకుండా వీడియో తీశాను అనమాట. అట్లుంటుంది మనతోని. అదయ్యాక నెక్స్ట్ ఇంకా బాబా గుడి పక్కనే శివలింగం ఉంటుందన్నమాట. అక్కడ శివుని దర్శనం చేసుకొని నెక్స్ట్ చావడికి వచ్చాము. ఇంక ఇక్కడ బాబాని దర్శనం చేసుకొని నెక్స్ట్ అయితే ఫుడ్ సెక్షన్కి వచ్చామన్నమాట. మేము వెళ్ళేసరికి మొత్తం ఫుడ్ ఐటమ్స్ అన్నీ అయిపోయాయి. ఓన్లీ రైస్ అండ్ పప్పు ఉండింది. ఇంకా ప్రసాదం లాగా తీసుకొని నెక్స్ట్ ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. మేము అంతసేపు బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇది బెంగ పెట్టుకుంది అనమాట మా మమ్మీ మీద. వచ్చి పడుకుంటానే మా మమ్మీ దగ్గర వచ్చి పడుకొని ఆడుకుంటూ ఉంది. మా మమ్మీని తింటుంది, వేలు పట్టుకొని కొరుకుతూ ఉంది అది. సో కాసేపు దాంతో ఆడుకున్నాము. చాలా క్యూట్ ఉంటుంది ఇదైతే. టీవీ రిమోట్తో ఆడుకుంటుంది ఎప్పుడు. సో ఈ చిన్ని వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి క్యూట్ వ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భార్గవి ఎల్లాలా.